ఓం 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 గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ E.K. నమస్కారం మాస్టర్ M.N. నమస్కారం మాస్టర్ VPS. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. మాస్టర్ CVV, నమస్కారం to your lotus feet. వాస్తవం. లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్. మనము ఎక్స్పెక్టరేషన్ దగ్గర నుంచి చెప్పుకోవాలి. ఎక్స్పెక్టరేషన్ ఇన్ డే టైమ్, మార్నింగ్, ఈవినింగ్, నైట్, మూడీ, కోపియస్. ఎక్స్పెక్టరేషన్ అంటే ఈ ఫ్లమ్ బయటికి రావడం, బయటికి ఊసేసేటువంటిది డే టైం వస్తుంది. ఉదయం, ఈ సాయంత్రం, రాత్రి ఎక్కువగా వస్తుంది. గ్రీనిష్ మ్యూకస్, అఫెన్సివ్ చెడు వాసన పుట్టుతో కూడి ఉంటుంది. ప్యూరులెంట్ పసుతో కూడి ఉంటుంది. టేస్టింగ్ ప్యూట్రిడ్ అండ్ సాల్టీ, టేస్ట్ వచ్చేసి ఏదో కుళ్ళిన టేస్ట్. ఆ ఫ్లమ్ అనేది ఉప్పుగా ఉంటుంది. ఇవన్నీ కూడా డేంజరస్ సిమ్టమ్స్ అన్నమాట. విసిడ్, వాటరీగా ఉంటుంది. ఎల్లో, ఇట్ హ్యాస్ క్యూర్డ్ paroxysmal ఇయర్ కాఫ్, అంటే ఇది తెల్లగా వచ్చేటువంటి దగ్గు, అంటే చెవి ఇన్ఫెక్ట్ అవడం, దీని వలన ఇవన్నీ కలిపి కూడినటువంటిది అనమాట. యాంగ్జైటీ ఇన్ ద చెస్ట్, ఇన్ ద హార్ట్, గుండెల్లో అంటే హార్ట్లో, ఆర్గాన్లో, చెస్ట్లో ఆందోళనగా ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ ఆఫ్ గ్రేట్ సర్వీస్ ఇన్ క్యాన్సర్ ఆఫ్ మ్యామే, అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇది బాగా పనిచేస్తుంది. వెరీ స్టబోర్న్ కెటార్ ఆఫ్ చెస్ట్, అంటే చెస్ట్లో ఉండేటువంటి చాలా మొండిగా ఉండేటువంటి కెటారల్ కండిషన్లో ఇది బాగా పనిచేస్తుంది. ఏ సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్ ఇన్ ది చెస్ట్, చల్లగా అనిపిస్తుంది చెస్ట్లో ఏదో. కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్ ఇన్ ద ఈవినింగ్, ప్లూరల్ డ్రాప్సీ, చెస్ట్లో సాయంత్రం పూట పట్టేసినట్టుగా ఉంటుంది. ప్లూరల్ డ్రాప్సీ అంటే ఆ ప్లూరల్ అంటే లంగ్స్ కి చుట్టూ ఉండే మెంబ్రెయిన్స్ అక్కడ నీరు చేరి ఉంటుంది. ఎంఫసీమా, ఎంఫసీమా అంటే ఇది కూడా ఒక డేంజరస్ డిసీజ్ అన్నమాట. అంటే దాని వలన ఏమవుతుందంటే ఆయాసంగా ఉంటుంది అనమాట. ఇది యూజువల్గా ఏంటంటే స్మోకింగ్ వల్ల వస్తుంది ఈ జబ్బు. అంటే మనం ఆల్వియోలై అని చెప్పుకున్నాం కదా, ఆల్వియోలై అవన్నీ గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతాయి అన్నమాట ఎంఫసీమా అనే దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎరప్షన్స్ ఆన్ ది చెస్ట్ వెసికిల్స్, అంటే చెస్ట్ మీద చిన్న కురుపుల్లా రావడం, నీటి వెసికిల్స్, నీటి పొక్కుల్లాగా. ఎరిసిపెలస్ ఆఫ్ ద మ్యామే, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్. ఇది బ్రెస్ట్ మీద రావడం. ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ది చెస్ట్, చెస్ట్ అంతా కూడా బరువు అంటే నిండిపోయినట్టుగా ఉండడం. హీట్ ఇన్ ది చెస్ట్ అండ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద లంగ్స్, చెస్ట్లో అంతా మంట వేడిగా అనిపించి ఊపిరితిత్తుల నుంచి బ్లడ్ పట్టడం. ది మ్యామే ఆర్ ఇంజురేటెడ్, బ్రెస్ట్ రెండు కూడా గట్టి పడిపోతాయి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకియల్ ట్యూబ్స్, హార్ట్, లంగ్స్, ప్లూరే, మ్యామే, అంటే ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, హార్ట్ కి, లంగ్స్, ప్లూరా, బ్రెస్ట్ గ్లాండ్స్, వీటికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్ లో పనిచేస్తుంది. ఇచ్చింగ్ ఆల్ ఓవర్ చెస్ట్ బట్ ఎస్పెషల్లీ ఇన్ యాక్సిల్లా అండ్ మ్యామే, దురద ఉంటుంది చెస్ట్ అంతా కూడా, ఎస్పెషల్గా చంకల్లో కానీ బ్రెస్ట్లో కానీ. ఇవన్నీ సమ్ క్యాన్సరస్ కండిషన్స్ని
సీరియస్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. వైలెంట్ ఆపరేషన్ ఆఫ్ ద చెస్ట్ అంటే చాలా విపరీతంగా భయంకరంగా చెస్ట్ నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది. పెయిన్ ఇన్ ది చెస్ట్ ఆన్ కాఫింగ్, చెస్ట్ దగ్గినప్పుడు చెస్ట్ లో పెయిన్ ఉంటుంది. పెయిన్ ఇన్ ది చెస్ట్ ఆన్ కాఫింగ్, ఆన్ మోషన్, ఇన్ సైడ్స్ ఆఫ్ చెస్ట్, ఇన్ హార్ట్, ఏకింగ్, బర్నింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అండ్ ఇన్ లెఫ్ట్ సైడ్. అంటే దగ్గుతున్నప్పుడు కదిలినా కానీ సైడ్స్ ఆఫ్ చెస్ట్ లో నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది, చెస్ట్ మధ్యలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కట్టింగ్ పెయిన్ ఇన్ ది చెస్ట్, కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది చెస్ట్, ఇన్ లెఫ్ట్ లోవర్ చెస్ట్ టు బ్యాక్ ఇన్ బ్రీతింగ్. అంటే కింద భాగం చెస్ట్ లో కింద భాగం లెఫ్ట్ లోవర్ చెస్ట్ నుంచి కింద భాగం నుంచి వెనకకి నొప్పి, వెనకకి ఉంటుంది, బ్యాక్ ఇన్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు. ప్రెస్సింగ్ పెయిన్ ఇన్ ది చెస్ట్, నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది, ప్రెస్ చేస్తున్నట్టు చెస్ట్ లో, ఇన్ మ్యామే బ్రెస్ట్ గ్లాండ్స్ మీద, ఇన్ లెఫ్ట్ సైడ్. రానెస్ ఇన్ ది చెస్ట్ విత్ కాఫ్, దగ్గినప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ లో అంతా కూడా పచ్చిపుండు లాగా ఉంటుంది అనమాట, పచ్చిగా. సోర్నెస్ ఇన్ ది చెస్ట్ ఫ్రమ్ కాఫింగ్, తగ్గినప్పుడు ఈ చెస్ట్ అంతా కూడా సోర్గా ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ డీప్ బ్రీతింగ్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ త్రూ టు బ్యాక్, in the sternum extending upwards, in heart, flying burning stitches in the chest. అంటే స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది డీప్ గా బ్రీత్ తీసుకున్నప్పుడు. చెస్ట్ లో లెఫ్ట్ సైడ్ నుంచి వెనకకి ఆ బ్రీతింగ్ డీప్ గా తీసుకున్నప్పుడు స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. స్టెర్నమ్ అంటే చెప్పుకున్నాం కదా, చెస్ట్ లో మధ్యలో ఉండేటువంటి బోన్, అక్కడి నుంచి పైకి నొప్పి ఎక్స్టెండ్ అవుతుంది, గుండెల్లో ఉంటుంది నొప్పి. ఫ్లయింగ్ బర్నింగ్ స్టిచెస్ ఇన్ ది చెస్ట్. నెక్స్ట్ tearing pains in the chest, palpitation of the heart in the evening in anemic patients with anxiety from fright, from slight exertion, from motion, visible tumultuous first. అది అంటే దడగా ఉంటుంది గుండెల్లో సాయంత్రం పూట, లేదా ఎనిమిక్ రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళల్లో కంగారుతో కూడి ఆందోళనతో కూడి ఉంటుంది, కొంచెం శ్రమ చేసినా కానీ ఉంటుంది, దడ కదిలినా ఉంటుంది, బాగా సఫర్ అవుతాడు అనమాట. పర్స్పిరేషన్ ఇన్ యాక్సిలా, చంకల్లో ఎక్కువ చెమట వస్తుంది. ఏ వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ థైసిస్, అంటే టీబీలో ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఏ కంటిన్యూస్ సెన్సేషన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ది చెస్ట్, చెస్ట్ లో అంతా కూడా కంటిన్యూస్ గా నీరసంగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్పెక్టరేషన్ గురించి. బ్యాక్, కోల్డ్నెస్ ఆఫ్ ద బ్యాక్ లంబార్ రీజియన్, అంటే నడుము దగ్గర చల్లగా ఉంటుంది లంబార్ రీజియన్ లో. ఎరప్షన్స్ ఆన్ ది బ్యాక్, వెనక పక్క వీపు మీద కురుపులు వస్తాయి. ఏ హెవీ లోడ్ బిట్వీన్ ది స్కాపులే, స్కాపులే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, రెండు గూళ్ళు మధ్య, వెనక పక్క రెండు గూళ్ళు మధ్య, గూడు రెక్క, రెండు రెక్కల మధ్యలో ఉండే ప్లేస్ ని, అటు ఇటు బోన్ ఉంటుంది కదా స్కాపులే, వెనక పక్క పైన ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, ఆ మధ్యలో భాగం అనమాట. అక్కడ అంతా బరువుగా ఏదో లోడ్ పెట్టినట్టుగా, బరువు పెట్టినట్టుగా ఉంటుంది. ఇచ్చింగ్ ఆఫ్ ద బ్యాక్, వెనక అంతా దురద. పెయిన్ ఇన్ ది బ్యాక్ నైట్ ఆన్ బ్రీతింగ్ డ్యూరింగ్ చిల్, డ్యూరింగ్ మెన్సెస్, ఆన్ మోషన్ వైల్ సిట్టింగ్. వెనక పక్క నొప్పిగా ఉంటుంది, రాత్రిపూట ఉంటుంది, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు, చలిగా ఉన్నప్పుడు, మెన్సెస్ టైంలో, మూమెంట్ అప్పుడు, కూర్చున్నప్పుడు. పెయిన్ ఇన్ ది సర్వైకల్ రీజియన్ బిట్వీన్ స్కాపులే, సర్వైకల్ రీజియన్ అంటే మీకు తెలుసు కదా, అక్కడ పెయిన్ ఉంటుంది, రెండు రెక్కల మధ్యలో కూడా ఉంటుంది. పెయిన్ ఇన్ ది లంబార్ రీజియన్ మార్నింగ్ ఆన్ వేకింగ్ డ్యూరింగ్ మెన్సెస్ వైల్ సిట్టింగ్, లంబార్ రీజియన్ లో ఉదయం పూట లేవంగానే పెయిన్ ఉంటుంది, మెన్సెస్ టైంలో ఉంటుంది, కూర్చున్నా కానీ పెయిన్ ఉంటుంది అనమాట. పెయిన్ ఇన్ ది ప్రెస్సింగ్ పెయిన్స్ ఇన్ ది బ్యాక్ ఇన్ లంబార్ రీజియన్, నొక్కుతున్నట్టుగా ఉంటుంది వెనక పక్క, ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్ లంబార్ రీజియన్ లో. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ ది బ్యాక్ ఇన్ సర్వైకల్ రీజియన్, ఇన్ స్కాపులే ఇన్ లంబార్ రీజియన్. అండ్ ఈ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట ఈ సర్వైకల్ రీజియన్ లో కానీ, స్కాపులా బోన్ ఉంటుంది కదా అక్కడ కానీ, ఈ లంబార్ రీజియన్ లో కానీ. టేరింగ్ పెయిన్ ఇన్ ది సర్వైకల్ రీజియన్, ఇన్ లంబార్ రీజియన్,
చీల్చేస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది సర్వైకల్ రీజియన్ లో, లంబార్ రీజియన్ లో. స్టిఫ్నెస్ ఇన్ ది సర్వైకల్ రీజియన్, స్టిఫ్ గా అనిపిస్తాయి అన్నమాట ఆ సర్వైకల్ రీజియన్, మెడ వెనక భాగం. టెన్షన్ ఇన్ ది బ్యాక్ ఇన్ సర్వైకల్ రీజియన్, ఇన్ లంబార్ రీజియన్ ఆన్ అసెండింగ్, ఇన్ సాక్రమ్ వర్స్ ఆన్ అసెండింగ్. అంటే నడుము దగ్గర అంటే ఒక టెన్షన్ అంటే మెంటల్ టెన్షన్ కాదు, ఫిజికల్ గా టెన్షన్ టైట్ గా ఉంటుంది సర్వైకల్ రీజియన్ లో, లంబార్ రీజియన్ లో ఎక్కుతున్నప్పుడు అన్నమాట. ఇన్ సాక్రమ్, మెట్లు ఎక్కుతున్నప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు సాక్రమ్ రీజియం అంటే కింద భాగం ఉంటాం కదా, ముడ్డి పూసకి కొంచెం పై భాగం, సాక్రమ్ బోన్ తెలుసు కదా ఎక్కడ ఉంటుందో అక్కడ అలా అనిపిస్తుంది అనమాట. వీక్నెస్ ఇన్ ది బ్యాక్ ఇన్ లంబార్ రీజియన్, నడుము వీక్ గా ఉంటుంది లంబార్ రీజియన్ లో, అలా వీక్ గా అనిపిస్తుంది. లిమ్స్, ఎనస్థీషియా ఆఫ్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, అంటే ఎనస్థీషియా ఇచ్చినట్టుగా మొద్దుబారిపోయి ఉంటాయి అన్నమాట చేతులు. కోల్డ్నెస్ ఆఫ్ ద లిమ్స్ విత్ హెడేక్, లిమ్స్ ఇవి ఆ లిమ్స్ చల్లగా ఉంటాయి, తలనొప్పితో కూడి ఉంటాయి. అప్పర్ ఆర్మ్స్, హ్యాండ్స్, ఫింగర్స్, లోవర్ లిమ్స్, నీస్, లెగ్స్, ఫీట్ ఇన్ ది ఈవినింగ్ ఇన్ బెడ్, ఇవన్నీ కూడా చల్లగా ఉంటాయి లిమ్స్. ఏవి? పైన చేతులు, ఫింగర్స్, కాళ్ళు, మోకాళ్ళు, అవన్నీ ఫీట్, పాదాలు సాయంత్రం పూట మంచం మీద పడుకున్నప్పుడు. కన్స్ట్రిక్షన్ ఆఫ్ లోవర్ లిమ్స్, ఆ కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. కంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండన్స్, అప్పర్ లిమ్స్, హ్యాండ్స్, ఫింగర్స్, అంటే కంట్రాక్షన్, మజిల్ కంట్రాక్షన్, కండరాలు సంకోచ వ్యాకోచాలు అంటారు కదా, సంకోచించడం, అవి టెండన్స్ అవన్నీ కూడా. పైన చేతులు, కాళ్ళు, చేతులును ఫింగర్స్ అలా ఉంటాయి. క్రాక్డ్ షిన్ ఆఫ్ హ్యాండ్స్, క్రాకింగ్, ఇవి షిన్ బోన్స్ దగ్గర క్రాక్స్ వచ్చినట్టుగా ఉంటాయి. క్రాకింగ్ ఇన్ ది జాయింట్స్ ఇన్ ది రైట్ షోల్డర్, ఆ జాయింట్స్ దగ్గర క్రాక్ రావడం, రైట్ షోల్డర్ లో అలా రావడం ఉంటుంది. క్రాంప్స్ ఇన్ ది లిమ్స్, అప్పర్ లిమ్స్, థైస్, లెగ్స్, కాఫ్ ఇన్ బెడ్, ఫుట్, సోల్స్, టోస్, అంటే క్రాంప్స్ అంటే తెలుసు కదా, కాళ్ళు చేతుల్లో క్రాంప్స్ రావడం, చేతుల్లో రావడం, తొడల దగ్గర, కాళ్ళల్లో. కాఫ్ మజిల్స్ అంటే పిక్కలు, పడుకున్నప్పుడు, పాదాలు, అరికాళ్ళు, కాలి వేళ్ళు, అక్కడ క్రాంప్స్. బ్లూనెస్ ఆఫ్ ద నెయిల్స్ డ్యూరింగ్ చిల్డ్, చలి ఉన్నప్పుడు వీళ్ళకి నెయిల్స్ అన్ని కూడా గోర్లు బ్లూగా అయిపోతాయి. ఇమాసియేషన్ ఆఫ్ లిమ్స్, కాళ్ళు చేతులు కూడా చిక్కిపోతాయి. ఇరప్షన్స్ ఆన్ ద లిమ్స్, హెర్పిస్ ఆన్ బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్, పింపుల్స్, ఇంపెటిగో, వెసికిల్స్ బిట్వీన్ ఫింగర్స్, అంటే హెర్పిస్ అంటే సర్పి ఉంటుంది అన్నమాట చేతులకి వెనక భాగంలో, పింపుల్స్ రావడము. ఇంపెటిగో అంటే ఇది ఒక స్కిన్ డిసీజ్ అన్నమాట, గజ్జి అంటారు కదా అలా, అదనమాట. అవి వెసికిల్స్ బిట్వీన్ ఫింగర్స్, చేతి వేళ్ల మధ్యలో నీటి పొక్కులు ఉంటాయి అన్నమాట. ఎక్స్కోరియేషన్స్ బిట్వీన్ నేట్స్, అంటే ఈ బటక్స్ మధ్యలో ఉండే ప్లేస్ పిరుదుల్ని నేట్స్ అంటారు. అంటే పిరుదుల మధ్యలో ఒరుసుకుపోయినట్టుగా ఎక్స్కోరియేషన్ మంటగా ఉంటుంది. ఫామికేషన్ ఆఫ్ లిమ్స్, చీమలు కుడితే ఎలా అనిపిస్తుంది అలా ఉంటది కాళ్ళు చేతులు. అప్పర్ లిమ్స్, ఫోర్ ఆర్మ్స్, హ్యాండ్స్, లెగ్స్, ఫీట్, చేతులు, కాళ్ళు, అవన్నీ అలా ఉంటాయి. హీట్ ఆఫ్ ద హ్యాండ్స్, పామ్స్, ఫీట్, సోల్స్, అంటే చేతులు వేడిగా ఉంటాయి, అరిచేతులు, ఫీట్, సోల్స్, ఇవన్నీ. హెవీనెస్ ఆఫ్ ద లిమ్స్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, లెగ్స్, ఫీట్, అంటే కాళ్ళు చేతులు బరువుగా ఉంటాయి అలా. హిప్ జాయింట్ డిసీజ్, తొంటికి సంబంధించినటువంటి జబ్బుల్లో ఇది పనిచేస్తుంది. ఇచ్చింగ్ ఆఫ్ ద లిమ్స్, కాళ్ళు చేతులు దురద, అప్పర్ లిమ్స్, అప్పర్ ఆర్మ్, ఫోర్ ఆర్మ్, హ్యాండ్స్, లోవర్ లిమ్స్, థైస్, ఈ అన్నిట్లో కూడా దురద ఉంటుందన్నమాట. మిల్క్ లెగ్ హ్యాస్ బీన్ క్యూర్డ్ బై దిస్ రెమెడీ. మిల్క్ లెగ్ అంటే ఏంటంటే కాలు వాచడం, అది ఇన్ఫెక్ట్ అయ్యి, ఎందుకు ఇన్ఫెక్ట్ అయ్యిందంటే వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి దాని వలన వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ అనమాట, స్వెల్లింగ్ అనమాట, కొంచెం సీరియస్ కండిషన్, అది కూడా క్యూర్ చేస్తుంది ఇది. కన్వల్సివ్ మోషన్ ఆఫ్ ద లిమ్స్ లైక్ కొరియా,
అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ లాగా కాళ్ళల్లో చేతుల్లో ఉంటుంది అనమాట. నంబ్నెస్ ఆఫ్ ద అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్, కాళ్ళు చేతులకి తిమ్మిర్లు. పెయిన్ ఇన్ ద లిమ్స్, నొప్పి. డ్యూరింగ్ చిల్, చలిగా ఉన్నప్పుడు. పెరాక్సిస్మల్, తెరలుగా వస్తుంది. రొమాటిక్ ఇన్ జాయింట్స్, గౌట్ యూరిక్ యాసిడ్ లెవెల్ అది పెరిగితే ఉంటుంది కదా జాయింట్స్ లో. రొమాటిక్ కండిషన్స్, కీళ్ళవాతానికి సంబంధించి ఇవి తెరలుగా రావటం వీటిల్లో పనిచేస్తుంది. పెయిన్ ఇన్ ది అప్పర్ లిమ్స్, చేతుల్లో నొప్పులు. డ్యూరింగ్ నైట్, పెరాలిటిక్ ఇన్ లెఫ్ట్ ఆర్మ్, రొమాటిక్ ఇన్ షోల్డర్, ఇన్ ఎల్బో ఆన్ మోషన్, రొమాటిజం ఇన్ ఎల్బో, ఇన్ హ్యాండ్, గౌటీ ఇన్ హ్యాండ్. అంటే చేతుల్లోనూ రాత్రిపూట పారాలసిస్ వచ్చినట్టుగా ఎడమ చెయ్యి వీటిలో పెయిన్స్ అనమాట. కీళ్ళవాతం, షోల్డర్స్ దాంట్లో కీళ్ళవాతం టైప్ లో పెయిన్. ఎల్బో అంటే మోచేయి కదిలిస్తే నొప్పి, కీళ్ళవాతం ఎల్బోలో కూడా, చేతుల్లో. గౌటీ ఇన్ హ్యాండ్. సో గౌటీ కండిషను, రొమాటిక్ కండిషను అనేది మనకి ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇచ్చారు. పెయిన్ ఇన్ ద లోవర్ లిమ్స్, రొమాటిక్ వర్స్ ఆన్ మోషన్, సయాటికా from taking cold in thighs after dinner, neuralgia in thighs, in knees, in hips, in hollow of the knee. అంటే కాళ్ళలో నొప్పి, కీళ్ళవాతం టైప్ లో నొప్పి, కదిలితే నొప్పి, సయాటికా రావడము కోల్డ్ వల్ల, థైస్ ఆహారం నైట్ తీసుకున్న తర్వాత థైస్ లో పెయిన్, న్యూరాలజియా అంటే నరాలకి సంబంధించిన నర్వస్ పెయిన్స్ థైస్ లో, మోకాల్లో, తొంటిలో. హాలో ఆఫ్ ద నీ వెనుక భాగము అదాంటో. పెయిన్ ఇన్ ద లెగ్, కాల్లో నొప్పి, రొమాటిక్ కీళ్ళవాతానికి సంబంధించి. ఇన్ యాంకిల్స్, ఇన్ మార్నింగ్, ఇన్ ఆస్కాల్సిస్ ఆన్ అసెండింగ్ స్టెప్స్, ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ డిన్నర్ అండ్ వైల్ వాకింగ్. నడుస్తున్నప్పుడు, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా వీళ్ళకి నొప్పిగా ఉంటుంది. ఎక్కడ? ఆన్ ఆస్కాల్సిస్ అంటే హీల్ మడం ఉంటుంది కదా, ఆ మడం దగ్గర అన్ని బోన్స్ కంటే టార్సల్ బోన్ ఒకటి పెద్దదిగా ఉంటుంది అక్కడ, దాన్ని ఆస్కాల్సిస్ అంటారు. అది అక్కడ పెయిన్ అనమాట. కాళ్ళ నొప్పి. ఏకింగ్ ఇన్ ది ఫోర్ ఆర్మ్ పెయిన్. బర్నింగ్ పెయిన్ ఇన్ లిమ్స్, ఇన్ షోల్డర్, అప్పర్ ఆర్మ్, ఫోర్ ఆర్మ్, హ్యాండ్, పామ్స్, థైస్, ఫీట్, సోల్స్, జాయింట్స్ ఆఫ్ ఫీట్. అంటే పాదాల జాయింట్స్ నొప్పి, తొడల నొప్పి, చేతుల నొప్పులు, ఫోర్ ఆర్మ్ పెయిన్, అప్పర్ ఆర్మ్ పెయిన్, షోల్డర్ పెయిన్, బర్నింగ్ పెయిన్ ఇన్ లిమ్స్ ఉంటుంది. డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్, షోల్డర్, అప్పర్ ఆర్మ్, ఎల్బో, ఫోర్ ఆర్మ్, రిస్ట్, హ్యాండ్స్ ఆఫ్ ఫింగర్స్, లోవర్ లిమ్స్, హిప్స్, థైస్ వైల్ వాకింగ్, హాలో ఆఫ్ ద నీస్, లెగ్, కాఫ్, ఫ్యూ ఇచ్చింగ్, స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ డెల్టాయిడ్ మజిల్. సో ఇక్కడ ఇది మీకు అర్థమైపోయే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు చెప్పిన పార్ట్స్, అరిచేతులు, చేతులు, తొడలు, పాదాలు, అరికాళ్ళు, పాదం జాయింట్స్ దగ్గర అంతా కూడా బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. లాగుతున్నట్టు పెయిన్ కాళ్ళు, చేతుల్లో, భుజాల్లో, అప్పర్ ఆర్మ్ లో, ఎల్బో అంటే మోచెయ్యి, ఫోర్ ఆర్మ్ లో, రిస్ట్ అంటే తెలుసు కదా మీకు, అది మణికట్టు. హ్యాండ్స్ చేతులు, వేళ్ళు, కాళ్ళు నొప్పులు, హిప్, థైస్ వైల్ వాకింగ్ నడుస్తున్నప్పుడు ఇవన్నిటిగా పెయిన్ ఉంటుంది. ఇంకా దురద ఉంటుంది డెల్టాయిడ్ మజిల్ దగ్గర. ఈ మజిల్స్ ఏవి ఎక్కడ ఉంటాయి అనేది ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. అవి జర్కింగ్ పెయిన్స్ ఇన్ ద హిప్ అండ్ యాంకిల్స్ ఆన్ అసెండింగ్, అంటే జర్క్స్ వస్తున్నట్టుగా పెయిన్ ఇన్వాలంటరీగా ఉంటుంది. పెయిన్ అలా వచ్చిపోతూ ఉంటుంది అనమాట. తొంటిలోను, మడమ దగ్గర, శీలమండలం దగ్గర మెట్లు ఎక్కుతున్నప్పుడు. జర్కింగ్, స్టిచ్చింగ్ ఇన్ ఆల్ ద లిమ్స్, ఇన్ బైసెప్స్, ఇన్ ఫింగర్స్, ఇన్ థంబ్, ఇన్ థైస్, ఇన్ లెగ్స్, ఇన్ టోస్. అంటే కాలి వేళ్ళల్లో, కాలికి సంబంధించిన తొంటిలో, థంబ్ బొటన్ బ్రేల్లో, చేతి వేళ్ళలో, బైసెప్స్ అంటే ఎల్బో పైన షోల్డర్ కింద ఫోర్ ఆర్మ్ ఉంది కదా, అక్కడ ఎక్కువ మంది కండ పెంచుకుంటానికి ట్రై చేసి ఇలా పెడితే ఒక మజిల్ ఉబ్బెత్తుగా వస్తుంది కదా, దాన్ని బైసెప్స్ అంటారు. అది అక్కడ అంతా కూడా జర్కింగ్, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. ప్రెస్సింగ్ పెయిన్స్ ఆన్ లెఫ్ట్ ఫోర్ ఆర్మ్, వర్స్ లెర్నింగ్ ఆన్ ఇట్,
ఇన్ లెఫ్ట్ హీల్. లెర్నింగ్ కాదు, లీనింగ్ అయి ఉంటుంది. అది ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫోర్ ఆర్మ్. ఇంకా దాని మీద పడుకున్నప్పుడు లీనింగ్ అంటే దాని మీద వాయినప్పుడు లెఫ్ట్ హీల్ లో కూడా పెయిన్ ఉంటుంది దాని మీద బరువు పెడితే. సోర్ బ్రూయిస్డ్ లిమ్స్, sore bruised limbs, joints, upper limbs, lower limbs, thighs, legs, soles when walking. నడుస్తున్నప్పుడు అరికాళ్ళు, కాళ్ళు, తొడలు, చేతులు, జాయింట్స్ అన్ని కూడా సోర్ మంటగా, అది పచ్చిగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. బ్రూయిస్డ్ అంటే ఏదైనా కొట్టినట్టుగా. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్ ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్. వాతావరణం మార్పుకి ఈ కాళ్ళు చేతుల్లో స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ వస్తాయి. జాయింట్స్ లో వస్తాయి, చేతుల్లో వస్తాయి. ఇన్ రైట్ షోల్డర్, కుడి భుజంలో. ఇన్ కోల్డ్ డాంప్ వెదర్ ఎక్స్టెండింగ్ డౌన్ ఆర్మ్, ఇన్ అప్పర్ ఆర్మ్, ఫోర్ ఆర్మ్, ఎల్బో, రిస్ట్, హ్యాండ్స్, ఫింగర్స్, లోవర్ లిమ్స్, హిప్, థైస్, యాంకిల్స్, ఫీట్, టోస్ వైల్ వాకింగ్. అంటే నడిచేటప్పుడు ఏ టోస్ కాలివేలలో, పాదాలు, చీలమండలు, తొడలు, తొంటి, కాళ్ళు మొత్తం అన్నమాట. ఈ చేతులు మొత్తం అంతా కూడా పెయిన్ ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు చల్లటి తేమ వాతావరణంలో. tearing in all the limbs, wandering about, sudden pains in joints, upper limb, shoulder, upper arm, elbow, forearm, wrist, hands, finger joints, lower limbs, knee, calf muscle, calf, ankles, feet, toes first. ఇక్కడ ఇంకా ఏంటి, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్, చీల్చుతున్నట్టుగా నొప్పులు, వాండరింగ్ అబౌట్, అక్కడ ఉండి తగ్గిపోయి మళ్ళీ ఇంకో చోట అట్లా తిరుగుతూ ఉంటాయి పెయిన్స్. అలాంటి వాండరింగ్ పెయిన్స్ ఉంటాయి ఈ చెప్పిన పార్ట్స్ అన్నిట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి పెరాలసిస్ ఆఫ్ ఎక్స్టెన్సర్స్ ఆఫ్ రిస్ట్. ఫ్లెక్సర్స్, ఎక్స్టెన్సర్స్ అని ఉంటాయి మజిల్స్. అంటే ముడుచుకోవడానికి హెల్ప్ చేసే మజిల్, తెరుచుకోవడానికి అంటే దగ్గరికి ముడవడానికి, చాపడానికి మజిల్స్ కొన్ని ఉంటాయి. చాపడానికి యూజ్ చేసే మజిల్ ఎక్స్టెన్సర్స్ అంటారు. వాటికి పెరాలసిస్ రావడం అనమాట, కాళ్ళకి సంబంధించిన వాటికి కూడా. పర్స్పిరేషన్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫీట్, కోల్డ్, అఫెన్సివ్, పెర్ఫ్యూజ్. చెమట ఎలా ఉంటుంది, చేతుల్లో పోస్తుంది, పాదాల్లో పోస్తుంది, చల్లగా ఉంటుంది, చెడు వాసనతో కూడి ఉంటుంది, విపరీతంగా పోస్తుంది. రెస్ట్లెస్ లెగ్స్ అండ్ ఫీట్, అస్థిరంగా ఉంటాయి కాళ్ళు, పాదాలు చోట ఉండకుండా. స్టిఫ్నెస్ ఆఫ్ ద లిమ్స్, ఫింగర్స్ ఆఫ్ లోవర్ లిమ్స్ ఆఫ్ నీస్, అంటే కాళ్ళు చేతులు పట్టేసినట్టు, వేళ్ళు పట్టేసినట్టు, కాళ్ళు పట్టేసినట్టు, మోకాలు పట్టేసినట్టు ఉంటుంది. స్వెల్లింగ్ ఆఫ్ ద హ్యాండ్స్, లోవర్ లిమ్స్, లెగ్స్, యాంకిల్స్, ఫీట్, పాదాలు, చీలమండలు, కాళ్ళు, చేతులు వాపు ఉంటుంది అనమాట. డ్రాప్సికల్ స్వెల్లింగ్ ఆఫ్ లిమ్స్ విత్ లివర్ ఎఫెక్షన్స్, అంటే నీరు పట్టినట్టుగా ఉంటాయి కాళ్ళు చేతులు ఇటువంటి దేంట్లో, లివర్ ప్రాబ్లమ్స్ లో. టెన్షన్ ఇన్ హాలో ఆఫ్ నీ అండ్ లెగ్స్, ఈ మోకాలు కాళ్ళలో టెన్షన్ ఉంటుంది. టింగ్లింగ్ ఆఫ్ లిమ్స్, అప్పర్ అండ్ లోవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్, అంటే టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు కదా, చక్కలు గింతలాగా అనమాట. అలాంటి పెయిన్ ఉంటుంది అనమాట కాళ్ళు చేతుల్లో. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, అప్పర్ లిమ్స్, ఫోర్ ఆర్మ్, హ్యాండ్స్, లోవర్ లిమ్స్, ఇక్కడ కూడా అంతే, కాళ్ళు చేతుల్లో వణుకుంటుంది. ట్విచ్చింగ్ ఆఫ్ ద లిమ్స్, అప్పర్ లిమ్స్, హ్యాండ్, లోవర్ లిమ్స్, థైస్, లెగ్స్, ఫీట్, ఇక్కడ కూడా అంతే, కాళ్ళు చేతుల్లో ట్విచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అది ట్విచ్చింగ్ అంటే ఇలా జెర్క్స్ లా వస్తుంటాయి కదా అవి. అల్సర్స్ ఆన్ లోవర్ లిమ్స్, కాళ్ళ మీద వచ్చే పుండ్లు, లెగ్స్ కాళ్ళ మీద, పాదాల మీద. అబౌట్ ది నెయిల్స్, గోర్ దగ్గర. వారికోస్ వెయిన్స్, లోవర్ లిమ్స్, థైస్, నీస్, లెగ్స్, ఈ అన్ని ప్లేస్లో కూడా వారికోస్ వెయిన్స్ ఉన్న వాటిలో కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ స్లీప్ అండ్ డ్రీమ్స్. స్లీప్, డీప్ మార్నింగ్ స్లీప్, డ్రీమ్స్, amorous, anxious, of danger, of death, distressing, of previous events, fantastic, frightful, of ghost, horrible, unpleasant, vexations, vivid. నిద్ర మార్నింగ్ స్లీప్ ఉంటుంది ఎక్కువ, డీప్ గా ఉంటుంది. డ్రీమ్స్ ఏమొస్తాయి అంటే ఎమరస్ అంటే సెక్షువల్వి, భయంకరమైనవి, ఆందోళన పడేటువంటివి, చావు గురించి, లేదా అంతకుముందు బాధ
ఏదైనా బాధ పెట్టేవి, లేకపోతే అంతకుముందు జరిగిపోయిన ఈవెంట్స్, అయితే విచిత్రమైనటువంటివి, భయపడేటువంటివి, దెయ్యాల గురించి హ్యాపీగా అనిపించినటువంటివి, అన్ప్లెజెంట్వి, వెక్సేషన్స్, వివిడ్, అంటే ఏదో రకరకాలుగా వస్తాయి అన్నమాట వీడికి కళ్ళు. లేట్ ఫాలింగ్ ఎస్లీప్, అంటే నిద్రపోవడం అనేది లేట్గా ఉంటుంది. రెస్ట్లెస్ ఆల్ నైట్, నైట్ అంతా కూడా రెస్ట్లెస్గా ఉంటాడు. స్లీపీనెస్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్నూన్, 3 PM ఈవినింగ్, ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ ఈటింగ్, వైల్ రీడింగ్. స్లీప్లెస్ బిఫోర్ మిడ్ నైట్ విత్ స్లీపీనెస్ ఫ్రమ్ థింకింగ్ ఆఫ్టర్ వేకింగ్, అంటే ఉదయం పూట నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది, మధ్యాహ్నం పూట అలా ఉంటుంది. మధ్యాహ్నం 3 o'clockకి, సాయంత్రము ఆ రాత్రికి ఆహారం తీసుకున్నాక, తిన్నాక, చదువుకునేటప్పుడు, అర్ధరాత్రికి ముందు వీడికి నిద్ర ఉండదు, నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది ఆలోచించడం వల్ల మెలకు వచ్చిన తర్వాత. హీ ఈజ్ నాట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ స్లీప్, అంటే వాడికి రిఫ్రెష్ అయిన ఫీలింగ్ ఉండదు నిద్రపోయి లేచిన తర్వాత. వేకింగ్ డిఫికల్ట్, లేవడం కష్టంగా ఉంటుంది, మెలకు రావటం ఎర్లీ ఆర్ లేట్, ఫ్రీక్వెంట్. కోల్డ్నెస్ ఇన్ మార్నింగ్ ఇన్ బెడ్, ఇన్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, 7 PM 8 PM ఐ సీ కోల్డ్నెస్, ఈ టైంలో అలా ఉంటుంది చల్లగా. చిల్లీనెస్ డ్యూరింగ్ మెన్సెస్, మెన్సెస్ టైంలో చలిగా ఉంటుంది. చిల్ ఆఫ్టర్ ఈటింగ్, తిన్న తర్వాత చలిగా ఉంటుంది. ఇన్ ద ఈవినింగ్, దెన్ స్వెట్ డ్యూరింగ్ స్లీప్, అంటే ముందు తిన్న తర్వాత చలిగా అనిపిస్తుంది, సాయంత్రం పూట ఉంటుంది, తర్వాత చెమట ఉంటుంది నిద్రపోయేటప్పుడు. ఫీవర్ ఇన్ ద ఈవినింగ్ డ్యూరింగ్ నైట్, సాయంత్రము రాత్రిపూట జ్వరము. నైట్లీ ఫీవర్ విత్ చిల్లీనెస్, బర్నింగ్ హీట్ ఎట్ నైట్, రాత్రిపూట జ్వరం రావడము, చలిగా ఉండడము, మంటగా వేడిగా ఉండడము రాత్రిపూట అలా ఉంటుంది. ఫీవర్ వితౌట్ చిల్, చలి లేకుండా కూడా జ్వరం రావచ్చు. డ్రై హీట్ ఎట్ నైట్, ఎక్స్ట్రీమ్ హీట్. ఫ్లాషెస్ ఆఫ్ హీట్, వేడి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంటుంది. ఫీవర్ వితౌట్ రెస్పిరేషన్, చెమట లేకుండా జ్వరంగా ఉంటుంది. సెప్టిక్ ఫీవర్స్, సెప్టిక్ కండిషన్స్ లో ఉన్న వచ్చేటువంటి ఫీవర్స్ లో పనిచేస్తుంది. ఫీవర్ విత్ షివరింగ్, వణుకుతో కూడి ఉంటుంది ఫీవర్. పర్స్పిరేషన్ ఇన్ డే టైమ్, మార్నింగ్, ఈవినింగ్, నైట్ డ్యూరింగ్ యాంగ్జైటీ, ఆందోళన పడుతున్నప్పుడు రాత్రిపూట, సాయంత్రం పూట, ఉదయం, డే టైం చెమటగా ఉంటుంది. కోల్డ్ ఆన్ కాఫింగ్ వైల్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్, ఆన్ స్లైట్ ఎక్సర్షన్ ఆర్ మోషన్, జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, తిన్న తర్వాత, తినక ముందు, తినేటప్పుడు, ఏమన్నా కొంచెం శ్రమ చేసినా, నడిచినా అలా దగ్గు వస్తుంటుంది. ప్రొఫ్యూజ్ స్వెట్ డ్యూరింగ్ ది నైట్, విపరీతమైన చెమట ఉంటుంది రాత్రిపూట. ఇవన్నీ ట్యూబర్క్లోసిస్ కండిషన్ ని ఇండికేట్ చేస్తున్నాయి. స్వెట్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ స్లీప్, నిద్రపోయిన తర్వాత నిద్రలో స్వెట్ ఉంటుంది. అఫెన్సివ్ సవర్ ఎట్ నైట్, పులిసిపోయిన వాసనగా ఉంటుంది, చెడు వాసన కూడా ఉండొచ్చు. కంప్లైంట్స్ కమ్ ఆన్ ఇట్ ఇఫ్ ఎక్స్పోజ్డ్ వైల్ స్వెట్టింగ్, అంటే చెమట పోస్తున్నప్పుడు కంప్లైంట్స్ కమ్ ఆన్ ఇఫ్ ఎక్స్పోజ్డ్ వైల్ స్వెట్టింగ్, చెమట పోస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయితే, అంటే కవరింగ్ లేకుండా ఉంటే కంప్లైంట్స్ వచ్చేస్తాయి అన్నట్టు. ఈ స్కిన్ కూడా చదివేసుకుందాం, ఇక్కడతో ఈ డ్రగ్ అయిపోతుంది, కొంచెమే ఉంది కదా. స్కిన్, ఎనస్థీషియా ఆఫ్ ద స్కిన్, బైటింగ్ ఆఫ్టర్ స్క్రాచింగ్. ఎనస్థీషియా అంటే ఆ స్కిన్ అంతా అలా నంబుగా మొద్దుబారినట్టుగా ఉంటుంది. బైటింగ్ ఆఫ్టర్ స్క్రాచింగ్, బర్నింగ్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్టర్ స్క్రాచింగ్, గోకిన తర్వాత మంటగా ఉంటుంది, చల్లగా ఉంటుంది స్కిన్. చాపింగ్ అండ్ క్రాక్స్ ఇన్ ద వింటర్, క్రాక్స్ వస్తాయి అనమాట. డిస్కలరేషన్, బ్లూనెస్, లివర్ స్పాట్స్, రెడ్ స్పాట్స్, ఎల్లో, డ్రైనెస్ విత్ బర్నింగ్. లివర్ స్పాట్స్ అంటే అవి కొంచెం చుక్కలు చుక్కలుగా పింక్, అలాగా పింక్ రెడ్ కలిసినట్టుగా వస్తాయి అన్నమాట. బ్లూనెస్ ఒకటి ఉంటుంది, లేదా రెడ్ స్పాట్స్, ఎల్లో కలర్ స్పాట్స్ రావచ్చు. పొడిగా డ్రైనెస్ తో కూడి, మంటతో కూడి ఉండొచ్చు అనమాట అవి. ఇరప్షన్స్, బైటింగ్, బ్లిస్టర్స్, బాయిల్స్, బర్నింగ్, డిశ్చార్జెస్, కొరోసివ్, గ్లూటినస్, ఎల్లో ఫ్లూయిడ్, డ్రై ఎగ్జిమా. ఇవి ఈరప్షన్స్, కురుపులు అనేవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న బ్లిస్టర్స్ లాగా రావచ్చు, బాయిల్స్ లాగా, సెగడ్డల లాగా రావచ్చు, అవి మంటగా ఉండి దాంట్లోంచి వచ్చేటువంటి డిశ్చార్జెస్ అంతా కూడా ఎల్లో కలర్ గా ఉండి, డ్రైగా ఉండి, డ్రై ఎగ్జిమాల్లో ఇది పనిచేస్తుంది.
హెర్పెటిక్ ఎరప్షన్స్, స్కాబీ, స్కేలీ, టేరింగ్, పెయిన్, జోస్ట్, ఇవన్నీ స్కిన్ డిసీజెస్ వీటిలో పనిచేస్తుందని చెప్తున్నారు. ఎరప్షన్స్, ఇచ్చింగ్ లైక్ మీజిల్స్, ఫైగడెనిక్, పింపుల్స్, పస్ట్యూస్, ర్యాష్ ఆఫ్టర్ స్క్రాచింగ్. గోకిన తర్వాత ర్యాష్ రావటము, పింపుల్స్, చీమపొక్కులు, ఇలాంటి వాటి అన్నింటిలో, మీజిల్స్ లాంటి వాటిల్లో దురదతో కూడిన ఎరప్షన్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. స్కాబీ ఎరప్షన్స్, మాయిస్ట్ వర్స్ ఆఫ్టర్ స్క్రాచింగ్. గోకిన తర్వాత ఈ కురుపులన్నీ కూడా తడిగా ఉన్నటువంటివి వర్సన్ అవుతాయి అనమాట. స్కేబిస్ అంటే గజ్జి లాంటిది అనమాట, స్కిన్ డిసీజ్. స్మార్టింగ్ ఇరప్షన్స్, ఇరప్షన్స్ వర్స్ ఆఫ్టర్ స్క్రాచింగ్, గోకిన తర్వాత ఎక్కువ అవుతాయి. సపరేటివ్ ఇరప్షన్స్ అంటే పసుతో కూడినటువంటివి, ట్యూబర్ కిల్స్, అర్టిగేరియా, నార్జులార్ వర్స్ ఆఫ్టర్ స్క్రాచింగ్, ఇవన్నీ కూడా గోకిన తర్వాత ఎక్కువ అవుతాయి. వెసికిల్స్ ఫిల్డ్ విత్ ఎల్లో ఫ్లూయిడ్, నీటి పొక్కుల్లో ఎల్లో కలర్ ఫ్లూయిడ్ నిండి ఉంటుంది. ఎరిసిపెలస్ విత్ మచ్ స్వెల్లింగ్ అండ్ కవర్డ్ విత్ వెసికిల్స్. ఎరిసిపెలటస్ వాపుతో స్వెల్లింగ్ ఉంటుంది, కవర్డ్ విత్ వెసికిల్స్, నీటి పొక్కులతో కవర్ అయి ఉంటుంది. ఎక్స్కోరియేషన్ ఆఫ్టర్ స్క్రాచింగ్ అంటే గోకిన తర్వాత ఒరుసుకుపోయినట్టుగా మంటగా ఉంటుంది. ఎక్స్క్రిజెన్సెస్, ఫామికేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, induration of the skin in skin, itching, jerking all over the body. Itching at night in warm bed అంటే వెచ్చగా ఉన్నటువంటి దాంట్లో రాత్రిపూట ఈ దురద ఎక్కువ ఉంటుంది. ఇచ్చింగ్, ప్రిక్కింగ్ హియర్ అండ్ దేర్ ఆల్ ఓవర్ అంటే అన్ని చోట్ల అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు గుచ్చుతున్నట్టు దురదగా అలా ఉంటుంది. స్టిక్కింగ్ ఇన్ ది స్కిన్ ఆఫ్టర్ స్క్రాచింగ్. Ulcerative pains in the skin, ulcers, black, bleeding, burning, cancerous, deep, discharging, bloody, copious, ichorous, offensive, yellow pus, fistulous, indolent, indurated, painful, phagedenic, fungus, sensitive, spongy, stinging, suppurating. ఇవన్నీ మీకు మీనింగ్స్ తెలిసిన అన్ని చెప్పిన ఏ మీనింగ్స్ ఈ విధంగా ఉంటుంది అంటే ఇదంతా కూడా స్కిన్ క్యాన్సర్ లో ఉన్నటువంటి దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. అన్హెల్దీ స్కిన్, స్మాల్ వూండ్స్, ఫెస్టర్, అదనమాట. ఫెస్టర్ అంటే కూడా మీకు నేను చూపించాను బొమ్మ. ఇవన్నీ ఇట్లా పనిచేస్తుంది. ఇక్కడతో మనకి కార్బన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ